నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అంటే రాజం నియోజకవర్గం నుంచి పూతలపట్టు వరకు ఎమ్మెల్యేలు అసంతృప్తి రాగం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానచలనం తప్పని పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీలో కల్లోలంగా నడుస్తున్న ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయంలో సీనియర్ సైతం జగన్మోహన్ రెడ్డి మొహం మీద చెప్పేసేసి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏపీ వైసీపీలో మారుతున్న రాజకీయం పైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ సిట్టింగులు మారుస్తూ సీనియర్స్ని స్నానచలనం చేపిస్తూ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగులను కదిపి పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నారంటే ఏం చెప్తారు? ఒకటి చెప్తా లక్ష్మణ్, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎగిరెగిరి దంచిన అంతే, ఎగరకుండా దంచిన ఒకటని పల్లెల్లో ఒక సామెత ఉంటుంది. నువ్వు ఎంత ఎగిరి దంచినా, నువ్వు ఎంత ఎగరేసుకొని దంచినా ఏడు ఏమి ఉండదు. ఈ ఎమ్మెల్యేల మీద మనకి ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఎమ్మెల్యేలు 4.5 సంవత్సరం ఎక్కడ పడుకున్నారు? వీళ్ళకి పీపుల్ రిప్రజెంటు. ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఎన్నుకున్నారో ఈ ఎమ్మెల్యేలను కూడా ఆ విధంగానే ఎన్నుకున్నారు కదా ప్రజలు. వాస్తవం ఎన్నుకున్నారు కదా. నీ గళమేమైంది అంటే ఎలక్షన్ 3 నెలల ముందు నీకు నొప్పి వచ్చిందా? నీ నొప్పి ప్రజలు భరాయించాలా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. వాడికి నచ్చినోడికి టికెట్ ఇచ్చుకుంటాడు. ఇష్టం ఉంటే ఉండు, కష్టమైతే వెళ్ళిపో అంటారు. దాంట్లో సందేహమే లేదు. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో. దాంట్లో నువ్వు తిరుగుబాటు జెండా ఎందుకు ఎగరేసినవు? నీకు ఒక క్రమశిక్షణ సంఘం ఉండదు, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఇప్పుడు నేను అంటుండా, ఈ ఎమ్మెల్యేలందరూ, ఈ వంతుని చించుకునే ఎమ్మెల్యేలందరూ కూడా అవును. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 4.5 సంవత్సరంలో ప్రజాదేవాలమైన అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? నీ నియోజకవర్గ సమస్యలను నువ్వు ఎందుకు లేవనెత్తలేదు? అంటే ఈరోజు నొప్పి వచ్చిందా ఒక్కొక్కడికి, ఎమ్మెల్యేలకి? మిమ్మల్ని ప్రజలు దాదాపుగా ఒక నియోజకవర్గంలో 2 లక్షల నుంచి 2,60,000 మధ్య ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు ప్రజల పక్షాన ఎప్పుడున్నారు? ప్రజల వైపున అంటే భౌగోళికంగా ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లో ఒక భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. ప్రజల పక్షాన మీరు అసెంబ్లీలో గళం ఎందుకు ఎత్తలేదు? మీకు సభా హక్కులు నోటీసు మీరు ఎందుకు ఇవ్వలేదు? నీ హక్కులకి హననం జరుగుతున్నప్పుడు, నిన్ను సెక్రటేటర్కి బానినప్పుడు, నిన్ను సీఎం ఆఫీసులోకి నిన్ను బానినప్పుడు నువ్వు ఒక్కరోజు కూడా సభా హక్కులు నోటీసు ఇవ్వకుండా, రాజ్యాంగం వైపు నువ్వు నిలబడకుండా, ప్రజల వైపు నువ్వు నిలబడకుండా, నువ్వు ఇస్తే పోటీ చేయి, లేకపోతే మూసుకొని పో అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఆయన సొంత పార్టీ అది. అవును, అదే సొంత పార్టీ. ఇక్కడ దళితులని ఒకడంటారు, బీసీ అని ఒకడంటారు, ఓసీ అని ఒకరంటారు, పెదరెడ్లు అని ఒకరు అంటారు. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల్లో నడవు. అల్టిమేట్గా సుప్రీం ఎవరంటే పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడు నియమాల ప్రకారం అతనికి నచ్చినోడికి బీఫామ్ ఇచ్చుకుంటాడు. ఉంటే ఉండు, పోతే పో అనేది సిద్ధాంతం. అంతే కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 7 ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక కొండేపి బాలవీరాంజనేయ స్వామి ఒక్కడే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు. రెండోది రాపాక వరప్రసాద్ అని రాజుల్లో జనసేన తరఫున గెలిచాడు. అతను కూడా పోయి యువజన శ్రామిక రైతు పార్టీలో జాయిన్ అయ్యాడు. మా దళితులకి నేను మేనమామ అన్నాడు కదా. అవును, దళితులకి నేను మేనమామ అన్నాడు. సరే, మీ మేనమామ నీకు కంసమామ అయినప్పుడు ఉంటే ఉండు, పోతే పో. ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం దళిత స్థానాల్లో దళితులే ఉంటారా, ఇంకొకరు ఎవరన్నా ఉంటారా లక్ష్మణం? వేరే వాళ్ళు ఎవరు ఉండరు కదా, దళితులే ఉంటారు. నీకు ఇస్తేనే మంచిది, ఇంకొకరికి ఇస్తే చెడ్డని కాదాడ. అతనికి ఇష్టం వచ్చినోడు పెట్టుకుంటారు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ నా దృష్టిలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అధ్యక్షుడు సీట్ ఇస్తే పోటీ చేయాలా, లేకపోతే గమ్ముగా వెళ్ళిపోవాలా? దళితుల మీదనే దాడి చేస్తూ దళితుల సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మారుస్తూ
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగుతున్న విధానాన్ని మనం ఎలా చూసుకోవాలంటారు? ఇదే మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం లక్ష్మణు. దళిత అనే పదమే నేను అనేది, దళిత హరిజన ఈ పదాలన్నీ పక్కన పెడితే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంకొక దళితుడికి పోద్ది సీటు, అంతే తప్ప ఈయనకే ఇయ్యాలా, ఈయనకి నువ్వు పాత్ర ఏం పోషించావు? నేను అంటుండేది అది, నిన్ను ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు నీకున్న ప్రజా దేవాలయంలో నీ పోస్ట్ ఏం పేకడు కదా. అవును. ఇప్పుడు నువ్వు మీడియా ముందు ఎందుకు మాట్లాడలేదు? నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎలక్షన్ 3 నెలల ముందు నీకు సీటు ఇగిపోయిన ముందు నువ్వు మాట్లాడేప్పుడు ఇదేదో సంవత్సరం ముందు నువ్వు గళమెత్తుంటే ప్రజల పక్షాన నా నియోజకవర్గంలో ఇరిగేషన్లో ఈ పనులు పెండింగ్ ఉండయి, నా నియోజకవర్గంలో ఈ రోడ్లు పెండింగ్ ఉండయి, నా నియోజకవర్గంలో ఈ స్కూల్ బిల్డింగ్ పెండింగ్లని నువ్వు అప్పుడు నోరు ఆడబెట్టుకొని ఉండవు. అంటే ఈరోజు నీకు సీటు రాకపోయాలకు నువ్వు నోరు ఎత్తుతుండవు. అంటే నీకొక్కడికి సీటు ఇగిపోతే ఇంక దళితులందరికీ నువ్వే నేను ప్రతినిధివే, ఇంకెవరు లేరా? కాబట్టి నేను అంటుండేది ఒకటి, నీ బాధ్యత నుంచి నువ్వు తప్పుకున్నావు. ఎవరు? నీకు ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు ప్రజలకు దగ్గరగా ఉండకుండా నీ బాసుకి నువ్వు బానిసలాగా మిగిలి, నీ బాసుకి నువ్వు గులాంగిరి చేసి, నీ బాసుకు నువ్వు చెంచాగిరి చేసి, నేనన్న మాటలు కాదు. మానిశ్రీ కాంశీరామే చెప్పాడు, చెంచా యుగము అని ఒక నవల రాశారు. మీరు చెంచాల్లాగా మనకి బాపు జ్యోతిరావు పూలే గారు గులాంగిరి అని నవల రాశాడు. దాంట్లో ఉంది, మీరు అంతా గులాములాగా చెంచాలాగా మీరు అతని కింద ఉన్నారు, అందువల్ల మిమ్మల్ని చెంచాలాగా వాడుకున్నారు, ఈసిరి పక్కన పడేసిండ్రు, అనుభవించమని నేను అంటుండా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కుటుంబ సభ్యులు, ఆ తర్వాత బంధువులు, తర్వాత సన్నిహితులే దూరంగా జరిగిపోతున్న పరిస్థితి. ఈరోజు ద్వారకారెడ్డి గారు కూడా మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఆ విధంగా దూరం అవుతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నాడబ్బా, అధికారం అనేటటువంటి పొర కమ్మింది జగన్మోహన్ రెడ్డికి. అధికారం అనే ఒక పొర కళ్ళకు కమ్మి ఆ అధికారంతో అహంకారం అనేది బాగా నెత్తికెక్కిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అట్టా ఎక్కల. ఎందుకంటే నేనే అన్నీ మీకు, రాజ్యాంగం నేనే, ప్రజాస్వామ్యం నేనే, కాబట్టి నేనే మీకు అన్ని అన్నటువంటి అహంకారము తారాస్థాయి. భారతదేశంలో నేను చెప్తున్నా కదా, 29 రాష్ట్రాల్లో ఇటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడు లక్ష్మణు. నేను బల్ల గుద్ది మరీ చెప్పగలను. ఏదన్నా సామాన్యుడు రాముడు కాలంలో కూడా ధర్మగంట ఉండేది. కష్టం వచ్చినప్పుడు పొయ్యి ధర్మగంట కొడితే అర్ధరాత్రి పూట వచ్చి నీ కష్టమేందని రాజు అడిగేవాడు, అప్పుడు వినేవాడు, దానికి పరిష్కారం చూసేవాడు. అటువంటి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఒక్క సామాన్యుని కూడా కలిసినటువంటి దాఖలాలు లేవు, అపాయింట్మెంట్ లేవు. ఎమ్మెల్యేలకైతే అసలు ఎమ్మెల్యేలు ముఖం చూసింది లేదు, ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు. అసెంబ్లీలో చూస్తాము, మన ఏదన్నా పబ్లిక్ మీటింగ్ ఉంటే ప్రజల సొమ్ముతో పెట్టుకున్న పబ్లిక్ మీటింగ్ పువ్వుల్లో ఒక పేపర్ పెట్టి ఈనాడులో పనిచేసినటువంటి జర్నలిస్ట్ రాసినట్టు జీవీడి కృష్ణమోహన్ రాసిన పేపర్ చదవతాడు. అనుభవించండి. ఎందుకు? ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, తర్వాత మినిస్టర్లకి క్యాబినెట్లో ఒక చర్చ లేదు, పాడు లేదు. ఒత్తదే క్యాబినెట్ అన్నమాట. క్యాబినెట్లో చర్చ లేదు, పాడు లేదు. జగన్మోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి సీఎం ఆఫీసులో కూర్చొని ఈ మంత్రులందరూ ధనుంజయ రెడ్డి ఆడ సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెట్టినోళ్ళు. ఇది పచ్చి నిజము. వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడింది లేదు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో మాట్లాడింది లేదు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడాలా? అవును, సంవత్సరం అయిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు గళమెత్తాలా. నేను అంటుండేది, అసలు సీఎం ఆఫీసులకే ఎమ్మెల్యేలకి ఎంట్రన్స్ లేదని చెప్తుంటే లక్ష్మణం, ఎమ్మెల్యేలకి సెక్రటేరియట్లో ఎంట్రన్స్ లేదు, సీఎం ఆఫీసులో ఎంట్రన్స్ లేదు. అప్పుడు నువ్వేం పీకినావని అడుగుతుండే ఎమ్మెల్యేలందరినీ. ఆ రోజు ఆడబెట్టుకున్నారు తలకాయి. నువ్వు సభా హక్కులు నోటీస్ ఇవ్వచ్చు కదా, లేదంటే హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు కదా, నువ్వు ప్రజాప్రతినిధివే కదా. ముఖ్యమంత్రి కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో గెలిచినటువంటి వ్యక్తి. నీకెంత రైట్ ఉందో అతనికే అంతే రైట్ ఉంటుంది. ఒక సీఎం ఆఫీసుకు పాలైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఇటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు కాలి చెప్పు తీసుకొని నలుగురిని కొట్టుంటే, సీఎం ఆఫీసులో నలుగురిని కొట్టుంటే, ఎవడరా మీరంతాను, మేము పీపుల్ రిప్రజెంట్, మమ్మల్ని ఎందుకు రానిర్రని కాలి చెప్పు తీసుకొని నువ్వు ఎందుకు కొట్టలేదు? సెక్రటేరియట్లకు నిన్ను బానినప్పుడు, సీఎం ఆఫీసులో నువ్వు బానప్పుడు, నీ పనులు జరగనప్పుడు ఆ రోజు నువ్వు ఏం చేయాలా?
కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది, సర్వోన్నత న్యాయస్థానం ఉంది. నీకున్న హక్కులని, సభా హక్కుల నోటీస్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? నేను స్ట్రైట్గా అడుగుతున్నా లక్ష్మణ, సభా హక్కుల నోటీస్ ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? అవును, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా బానిసలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెంచాలు. కాబట్టి ఈ చెంచాలు, ఈ బానిసల గురించి మనం మాట్లాడుకునే దానికంటే కూడా నేను చెప్తున్నా కదా, ప్రజల పక్షాన మాట్లాడటం గౌరవము. కాబట్టి వీళ్ళకేదో ఎమ్మెల్యే సీట్లు రాకపోయేళ్ళకే మాకుపోయిందంటే అతను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నీ ప్రాంతీయ పార్టీ అతను నచ్చిన వాళ్ళకి ఇస్తాడు, అతనికి నచ్చినోడికి ఇస్తాడు. ఉంటే ఉండండి, పోతే పోండి అంటుండో, నా పార్టీ నా ఇష్టం అంటుండో. ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ ప్రభుత్వం ఉండాలా, ఏ ప్రభుత్వాన్ని ఉంచాలా, తీసేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజాస్వామ్యం గొప్పది. నువ్వు పోయి ప్రజల్లో నీకు అంత బలవంతుడు నువ్వు అయితే అతని మీద ఎందుకు ఆధారపడుతుండో? నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవరాదా? నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయవయా? అంత పౌరుషం ఉన్నోడివి, అంత ఆత్మగౌరవం ఉన్నోడివి. ఆత్మగౌరవం నీలో అంతుంటే కాలిక బలపం కట్టుకొని ఊరూరు తిరిగి ప్రతి ఓటర్ కాళ్ళు పెట్టుకొని నేను తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే నన్ను మన్నించండి అమ్మా, నాకు గెలిపించండి, నేను మీకు అందుబాటులో ఉంటానని ఓటర్ల చుట్టూ నువ్వు తిరిగేది బాగొట్టి ముఖ్యమంత్రి చుట్టూ నాకు ఇవ్వలేదు అని అంటే నేనైతే నమ్మను. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్లుగా తలరాత రాసేది ప్రజలే. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము అన్న స్ఫూర్తి మరవకుండా నువ్వు పనిచేసి ఉంటే ఈ దుర్గతి పట్టదు. కాబట్టి అతనిది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగానే భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు మొత్తం అదే ధోరణిలో ప్రవర్తిస్తాయి. ప్రజలు అల్టిమేట్గా ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ముందుకు సాగుతాయి, ఎమ్మెల్యేకు మనుగడ ముందుకు సాగిద్ది. ఏదున్నా సీఎంఓ కార్యాలయ చుట్టూ తిరగటం కన్నా మీ స్టామినా ఎంత ఉందని ప్రజలతో తేల్చుకోవాలి. దమ్ముంటే ఇండివిజువల్గా పోటీ చేయాలని కూడా ఈ విశ్లేషణ ద్వారా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.